So hello people, I hope all doing well guys. Welcome back to the channel. Let's start up. And guys, ఈ రోజు అయితే మనం మ్యాక్రోస్ టెక్స్ట్ అలైన్మెంట్, టెక్స్ట్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో ఈ రోజు నుంచి ప్రతి వీడియోలో మనము 3-4 మ్యాక్రోస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ అక్టోబర్ 10th లోపు అయితే నేను మ్యాక్రోస్ అయితే కంప్లీట్గా చెప్పేస్తాను. అండ్ లీటర్ ఆన్ వీ కెన్ స్టార్ట్ సీక్వెల్. ఇప్పటికీ మన ఛానల్లో రిక్వెస్ట్ వస్తున్నాయి ఇప్పుడు సీక్వెల్ స్టార్ట్ చేయండి అని. ఐ విల్ డెఫినెట్లీ డూ దాట్, బట్ బిఫోర్ దాట్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత స్టార్ట్ చేద్దామని సాగుతున్నాను అనమాట. సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కామెంట్ మీ ఇన్ ది కామెంట్ సెక్షన్ ఆర్ ఎల్స్ నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి. నేను రిప్లై ఫస్ట్ ఇస్తాను. కొన్నిసార్లు లేట్ అవుతుండొచ్చు, బట్ ఇస్తాను. ప్లీజ్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే అడగండి. నేను నో చెప్పడం కూడా ఇబ్బందిగా చెప్పాల్సి వస్తుంది. కొంతమంది అడుగుతున్నారు ఫోన్ నెంబర్ ఇవ్వండి బ్రో అని. సో డ్యూ టు సమ్ XYZ ఫ్యాక్టర్స్ నేనైతే ఇవ్వలేకపోతున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. సో వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో గైస్, నేను ముందర చెప్పినట్టు ఇప్పుడైతే అలైన్మెంట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్లీ అలైన్మెంట్ మీద మీకు ఒక బేసిక్ ఐడియా రావాలి. సో అందరికీ ఈ ఐడియా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. సో ఇప్పుడైతే మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, స్క్రీన్లో నేనైతే హోమ్ ట్యాబ్కి వెళ్తున్నాను. ఆల్రెడీ టెక్స్ట్ అయితే నేను లాస్ట్ టైం ఇది మ్యాక్రోస్ రాసిందే. మీరు లాస్ట్ వీడియో చూడకపోయింటే నేను కార్డ్స్ వదిలేస్తున్నాను, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. సో నేమ్ అని ఉంది కదా, దీనికి బ్లూ కలర్ బోర్డర్స్ ఉన్నాయి కంటిన్యూస్గా. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని హోమ్లోకి వెళ్ళి నేను లెట్స్ సే దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, టెక్స్ట్ అనేది పైకి వెళ్ళిపోయింది, టాప్ లెఫ్ట్ కార్నర్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తున్నా, మిడిల్లోకి వచ్చేసింది, అంటే లెఫ్ట్ మిడిల్లోకి వచ్చేసింది, అంటే వర్టికల్గా నిజం చెప్పాలంటే. అండ్ దీన్ని ప్రెస్ చేస్తున్నా, ఇప్పుడు వర్టికల్నే డౌన్కి వచ్చేసింది, టాప్ మిడిల్ బాటమ్కి వచ్చేసింది. ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తేనేమో లైక్ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఇప్పుడు ఈ ఆప్షన్ ప్రెస్ చేస్తే మిడిల్లోకి వచ్చేసింది, అండ్ ఈ ఆప్షన్ని ప్రెస్ చేస్తే రైట్లోకి వచ్చేసింది. మీ నేమ్స్ కూడా చూడొచ్చు. నేను ఇట్లా కర్సర్ పెడితే టాప్ అలైన్మెంట్, మిడిల్ అలైన్మెంట్, బాటమ్ అలైన్మెంట్, అలైన్ అని ఉంది, నేనైతే అలైన్మెంట్ అని చదువుతున్నా. సో ఇక్కడ అలైన్ లెఫ్ట్ ఉంది, అలైన్ మిడిల్ ఉంటుంది ఆర్ సెంటర్, అండ్ ఇక్కడ వచ్చేసి అలైన్ రైట్ ఉంటుంది అనమాట. సో ఇవి అలైన్మెంట్స్. సో వీటిని మనం మ్యాక్రోస్ ఎలా రాయబోతున్నాం అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. సో లెట్ మీ ఓపెన్ అనదర్ షీట్ హియర్. సో VBA మ్యాక్రోస్కి Alt F11 ఇస్ ది షార్ట్ కట్ కీ. ఇది లాస్ట్ టైం మనం రాసిన మ్యాక్రోస్ అనమాట. సో లెట్ మీ యాడ్ వన్ మోర్ మాడ్యూల్ టు దిస్. ఇన్సర్ట్లోకి వెళ్ళి మాడ్యూల్ క్లిక్ చేస్తున్నా, కొత్త మాడ్యూల్ అయితే యాడ్ అయిపోయింది. సో ఇక్కడైతే మాడ్యూల్కి నేను నేమ్ ఇస్తున్నా అనమాట అనేసి, మాడ్యూల్కి అయితే నేమ్ ఇస్తున్నా Day 6 అనేసి. ఓకే, సో గైస్ నేనైతే షీట్లో లెట్ స్టార్ట్అప్ అని అయితే రాశాను అనమాట. మాన్యువల్గానే రాశాను, నేనేమి మ్యాక్రోస్ రన్ చేయలేదు దీనికి. సో ఇప్పుడు దాన్ని కరెక్ట్గా అలైన్ ఎట్లా చేయాలి అనేది చూద్దాము. సో ఫర్ దాట్ నేనైతే మ్యాక్రోస్ రాస్తున్నా. సబ్ అలైన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఓకే, సో ఇక్కడైతే మనకి A1 to C4 ఉంది కాబట్టి నేనైతే రేంజ్ A1 to C4 ఇచ్చేసి నేను బ్రాకెట్స్ అయితే క్లోజ్ చేసి డాట్. మనకి ఇన్ కేస్ హారిజంటల్ కావాలంటే ఫస్ట్ మనం హారిజంటల్ రాస్తాం అనమాట అలైన్మెంట్, లేదు వర్టికల్ కావాలంటే వర్టికల్ రాస్తాం. లెట్స్ నేను ఇక్కడ హారిజంటల్ కావాలనుకున్నా. ఫస్ట్లీ చూడొచ్చు మీరు హారిజంటల్ అలైన్మెంట్ అని మనకి ఫస్ట్ సజెషన్స్లోనే ఉంది. సో నేను జస్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నా కీబోర్డ్ మీద. ఇక్కడ నాకు హారిజంటల్గా నాకు ఎట్లా కావాలి, లెఫ్ట్లో కావాలా, సెంటర్లో కావాలా, లేకపోతే రైట్లో కావాలనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ XL లెఫ్ట్ అనేసి ప్రెస్ చేస్తాను. ఇఫ్ నేను లెఫ్ట్ అని ప్రెస్ చేస్తే అది లెఫ్ట్లోనే ఉంది, అది ప్రాబ్లం ఏం కాదు. సో నాకు ఇన్ కేస్ రైట్ కావాలనుకోండి, దీన్నే నేను సింపుల్గా కాపీ పేస్ట్ చేస్తున్నా టైం సేవ్ చేయడానికి. కాపీ పేస్ట్ చేసి ఇక్కడ నేను XL రైట్ అని రాస్తున్నా. ఇన్ కేస్ నాకు సెంటర్ కావాలంటే ఇక్కడ XL సెంటర్ అని రాస్తాను అనమాట. సో నేను ఫంక్షన్ F8 కొడుతున్నా, ఇది షార్ట్కట్ కీ అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు లెఫ్ట్లో ఉన్నది, లెఫ్ట్లోనే ఉన్నాయి. ఇప్పుడు రైట్కి వెళ్ళిపోతాయి అన్నీ మీరు చూడొచ్చు. అండ్ సెంటర్లోనే మళ్ళీ సెంటర్కి వస్తాయి అనమాట. అంటే ఎక్కువగా మనకి గ్యాప్ లేదు కాబట్టి మీకు పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. ఇంకా సెల్స్ అనేవి మరీ పెద్దగా ఉంటే అప్పుడు మీకు డిఫరెన్స్ అయితే పక్కగా కనిపిస్తుంది. కాకపోతే మీకైతే ఆ మూమెంట్ అనేది తెలుస్తుంటుంది. యూ కెన్ సీ నేను మళ్ళీ ఫాస్ట్గా రన్ చేస్తాను F8. చూడొచ్చు ఇప్పుడు లెఫ్ట్లోకి వెళ్ళిపోతాయి, లెఫ్ట్లోకి వెళ్ళాయి. ఇప్పుడు మళ్ళీ రైట్కి వచ్చాయి అండ్ సెంటర్లోకి వెళ్ళిపోతాయి, ఇప్పుడు సెంటర్కి వెళ్ళాయి. సో మేజర్ డిఫరెన్స్ లేదు. ఇన్ కేస్ సెల్స్ అనేవి పెద్దగా ఉంటే ఐ హోప్ మీకు అయితే అర్థమవుతుంది అది ఇంకా క్లియర్ కట్గా. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తానంటే, ఓకే ఫస్ట్ ఈ సెల్స్ అయితే మనం పెంచుకుందాం. Alt H ఇక్కడ నేను 30 ఇస్తాను, 30 వద్దు 40 ఇస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మనకి. సో ఇప్పుడు హారిజంటల్కి అయితే నేను చెప్పాను కదా, ఇప్పుడు వర్టికల్ చూడండి, వర్టికల్ అని రాస్తున్నా. సో ఎప్పుడైనా సరే మనం మ్యాక్రోస్ ఏదైనా రాయాలనుకోని ఇట్లా మనం సింగిల్ ఇన్వర్టెడ్ కామా పెట్టేసి రాయొచ్చు హాయ్ అని. అవైతే ఎగ్జిక్యూట్ కావన్నమాట. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎందుకు రాసాం ఆ మ్యాక్రోస్ అని ఎవరికైనా చెప్పాలనుకుంటున్నా, లేకపోతే మ్యాక్రోస్ ఇచ్చేటప్పుడు ఇలాంటివి మనం మెన్షన్ చేసి ఇస్తే వాళ్ళకి తొందరగా అర్థమవుతాయి అనమాట. నేనైతే వర్టికల్ అని ఇచ్చాను, సో దాట్ మీకు అయితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను రేంజ్ అని సెలెక్ట్ చేసి A1 is 2. ఓకే, ఆల్రెడీ నేను పేస్ట్ చేశాను కదా, దాన్నే తీసుకుంటాను.
సో ఇక్కడ హారిజంటల్ అలైన్మెంట్ తీసేసి సింపుల్గా డాట్ వర్టికల్ అలైన్మెంట్ అని కొడతాం అనమాట. చూడొచ్చు వర్టికల్ అలైన్మెంట్ ఆల్రెడీ మీకు అయితే చూపిస్తుంది. సో ఐమ్ జస్ట్ ట్యాబింగ్ ఇట్ ఈజ్ ఈక్వల్స్. వర్టికల్లో మనకి ఏముంటాయి, టాప్, సెంటర్ అండ్ బోటమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా అదే ఇస్తున్నాను నేను. ఎక్సెల్ ఫస్ట్లీ బోటంలో ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ టాప్ ఇచ్చేస్తాను, ఎందుకంటే మనకి లెట్ స్టార్ట్అప్ అనేది బేస్ మీద ఉంది కాబట్టి అది బోటంలో ఉన్నట్టు. సో అండ్ దీన్నే నేను కాపీ చేసేసి కింద అయితే సెంటర్ ఇస్తాను, ఈజ్ ఈక్వల్స్ టు సెంటర్. అండ్ దీన్నే మళ్ళీ కాపీ చేసి మళ్ళీ బోటమ్ ఇస్తాను, ఎక్సెల్ BOTTOM. సో ఇప్పుడు నేను మళ్ళీ ఫంక్షన్ F8 ప్రెస్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ కీబోర్డ్లో ఫంక్షన్ లేకపోతే F8 ప్రెస్ చేయడం సరిపోతుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు డిఫరెన్సెస్. ఇప్పుడు ఎక్సెల్ టాప్ పైకి వెళ్ళిపోతుంది, లెట్ స్టార్ట్అప్ మొత్తం చూసారా పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సెంటర్కి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడైతే నేను ఎక్సెల్ పెట్టలేదు, లెట్ మీ పుట్ దాట్. ఓకే ఇప్పుడు వస్తుంది. ఓకే ఇప్పుడు వస్తుంది ఫంక్షన్ F8 చూసారా, సెంటర్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫైనల్లీ లెట్ స్టార్ట్అప్ అనేది బోటంకి వచ్చేస్తుంది. బోటంకి అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ అలైన్మెంట్ వర్క్స్ అనమాట. ఐ హోప్ అలైన్మెంట్ అయితే మీకు పర్ఫెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతే హారిజంటల్ అండ్ వర్టికల్. హారిజంటల్లో ఏముండవు, లైక్ టాప్, లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ ఉంటాయి. వర్టికల్లో ఏముంటాయి, టాప్, బాటమ్ అండ్ సెంటర్ ఉంటాయి. దట్ ఈజ్ ఆల్ అలైన్మెంట్కి అయితే. ఇప్పుడైతే మనం ఫాంట్ కలర్ ఎలా చేంజ్ చేయాలి, ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, కాకపోతే అన్ని పాయింట్స్ అయితే నేను మెన్షన్ చేయలేదు అక్కడ. సో ఇక్కడ BB కలర్స్ ఏంటి, కలర్ ఇండెక్స్ ఏంటి అనే పాయింట్స్ అయితే అక్కడ మిస్ అయ్యాను నేను. సో ఇప్పుడు నేను కలర్ ఇండెక్స్ గురించి కూడా చెప్తాను. సో వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే నేనైతే దీన్ని కంప్లీట్ చేస్తాను. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి గైస్, ఆల్రెడీ మనం ఒక మ్యాక్రో రాసిన తర్వాత మళ్ళీ సబ్ మనం టైప్ చేస్తే మనకి ఒక లైన్ వస్తుంది. అంటే పైన మ్యాక్రో అనేది ఒక పేజ్ లాగా డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను సబ్ ఫాంట్ అనేసి ఇస్తున్నాను. ఇక్కడ ఫాంట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ కొడితే ఓకే చూసారా లైన్ అనేది వచ్చేసింది. అంటే పైనది వేరే, ఇది వేరే అనమాట, డిఫరెంట్ పేజ్ లాగా ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడైతే నేను ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ పైన ఉన్నదాన్ని నేను కాపీ చేస్తున్నాను. ఇలా చేయకుండా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గుర్తుంటుంది. మనం ఇన్ కేస్ ప్రాక్టీస్ స్కిప్ చేస్తే మనం అయితే మర్చిపోతాం అనమాట, దాట్స్ ఫర్ ష్యూర్. సో అలైన్మెంట్ పార్ట్ మొత్తం అయితే నేను రిమూవ్ చేశాను గాయస్. ఇప్పుడైతే మనకు కలర్ కావాలి కాబట్టి ఫాంట్ ఇది దట్టు ఇక్కడ డాట్ ఫాంట్ అని రాస్తున్నాను నేను. ఫాంట్ని ట్యాప్ చేసి దాని తర్వాత కలర్ ఇస్తున్నాను. మళ్ళీ దీన్ని కూడా ట్యాప్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు కలర్స్ అయితే మనకి మ్యాక్రోస్ మొత్తం 8 ఉంటాయి అనమాట, 9 కూడా కాదు 8 ఉంటాయి. సో దాంట్లో VB గ్రీన్ ఉంటుంది, VB రెడ్ ఉంటుంది, VB బ్లాక్, VB వైట్, VB ఎల్లో, VB బ్లూ, ఇంకా 2 కలర్స్ ఉంటాయి. నేమ్స్ కొంచెము గుర్తుండవు అంత ఈజీగా. సో అవి అయితే ఇప్పుడు నేను రాస్తాను. సో దీస్ ఆర్ ఆల్ ది కలర్స్ గైస్. ఇప్పుడైతే నేను ఒక్కొక్కటి రన్ చేసుకుంటూ తీసుకెళ్తాను మీకు. సో ఇప్పుడు మనం సింపుల్గా ఫంక్షన్ F8 ప్రెస్ చేస్తే మనకైతే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను మళ్ళీ F8 ప్రెస్ చేస్తాను. ఇప్పుడు చూడండి రెడ్లోకి మారుతాయి కలర్ మొత్తం, లెట్ స్టార్ట్ మొత్తం రెడ్లోకి మారింది. ఇప్పుడు గ్రీన్లోకి మారుతుంది, దాని తర్వాత బ్లూలోకి మారుతుంది, దాని తర్వాత బ్లాక్లోకి మారుతుంది, దాని తర్వాత వైట్లోకి మారుతుంది. ఇదేందో వానిష్ అయిపోయింది అంటే అక్కడ ఆల్రెడీ టెక్స్ట్ ఉంది, మీరైతే ఇక్కడ చూడొచ్చు లెట్ స్టార్ట్అప్ అని పైన ఉంది. కాకపోతే వైట్ ఉంది, అంటే బ్యాక్గ్రౌండ్ వైటే ఉంది, లైక్ లోపల ఉన్న టెక్స్ట్ కూడా వైట్ ఉంది కాబట్టి మీకు వైట్ కనిపించట్లేదు. ఇప్పుడు కేఆన్ కలర్కి అయితే వెళ్ళిపోతుంది. సారీ గైస్ స్పెల్లింగ్, ఇన్ కేస్ స్పెల్ కరెక్ట్గా చేయకపోతే ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పుడైతే మగెంటా కలర్కి అయితే వెళ్ళిపోయింది, ఐ మీన్ క్యాన్ కలర్కి వెళ్ళింది. మగెంటా కలర్ అనేది ఎగ్జిక్యూషన్లో ఉందన్నమాట. ఇప్పుడు F8 ప్రెస్ చేసి మగెంటా కలర్కి అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఫైనల్లీ ఎల్లో కలర్కి అయితే వచ్చేసింది. సో దాట్స్ హౌ ఇట్ గోస్ అనమాట. సో కలర్స్ అయితే ఇంతే, మోస్ట్లీ మీకు లైక్ డిఫరెంట్ కలర్స్ అంటే 8 కలర్సే ఉంటాయి. కలర్ ఇండెక్స్లో డిఫరెంట్ కలర్స్ వస్తాయి అనమాట. మరి కలర్ ఇండెక్స్ ఏంటి బ్రో అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఒక మ్యాక్రోస్ రాసిన తర్వాత మీకు అయితే అర్థమవుతుంది కలర్ ఇండెక్స్ అంటే ఏంటో. సో ఏం లేదు, నేను సింపుల్గా దీని అయితే కాపీ చేస్తున్నా. సో గైస్ ఇప్పుడైతే కలర్ ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం. కలర్ ఇండెక్స్లో మనకి టోటల్ ఆఫ్ 56 నెంబర్స్ ఉంటాయన్నమాట. 56 నెంబర్స్ కంటే మీరు ఎక్కువగా కలర్ ఇండెక్స్కి వెళ్తే అది ఎర్రర్ చూపిస్తుంది. సో 1 to 56లో మీరు ఏ నెంబర్ ఇచ్చినా డిఫరెంట్ కలర్స్ అంటూ మీకు చూపిస్తాయి. జస్ట్ లైక్ మనకి మీరు ఇన్ కేస్ మీ ఇంట్లో మెషిన్ ఉంటే, లేకపోతే మీరు బట్టలు తీసుకోవడానికి పోయినప్పుడు మనకి రెడ్ ఒక్కటే కాదు, రెడ్ పక్కన మెరూన్ ఉంటుంది, బర్గండీ ఉంటుంది, ఇంకా చాలా లైక్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అనమాట. సో ఈ ఇండెక్స్లో అవే వస్తుంటాయి. సో మీకు 1, 2 నేను ఎగ్జాంపుల్ రాసిన తర్వాత మీకు అయితే అర్థమవుతుంది. ఐఎమ్ సింప్లీ కాపీయింగ్ దిస్ ఫాంట్ వర్క్ కాపీ చేసి కిందకైతే తీసుకెళ్తున్నా. ఫాంట్ డాట్ కలర్, ఓకే డాట్ కలర్ ఇండెక్స్ అని అయితే మనకి కిందనే ఉంది. సో ఇండెక్స్ ఇచ్చేసి ఇక ఇండెక్స్కి నేను 1 ఇచ్చాను అనుకోండి. సో ఆ 1 అంటే ఇండెక్స్, కలర్ ఇండెక్స్లో 1 అంటే బ్లాక్ కలర్ అనమాట. సో అదైతే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, మీరు చూడొచ్చు ఇప్పుడు. సో యా బ్లాక్ కలర్ అయితే మనకు వచ్చేసింది, మీరు చూడొచ్చు. సో లేదు బ్రో నాకు ఇన్ కేస్ వేరే నెంబర్స్ కూడా చూపించాలంటే ఏం లేదు, నేను నెంబర్స్ ఇస్తుంటాను డిఫరెంట్ కలర్స్, అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కలర్ ఇండెక్స్ అనేది మనం మోస్ట్లీ 1 యూజ్ చేస్తుంటాం, ఎందుకంటే బ్లాకే ఉంటుంది కాబట్టి. లెట్స్ సే నేను ఇక 49 ఇస్తున్నా. ఓకే, F8 ప్రెస్ ఫంక్షన్ F8
దీన్ని మనం ఇట్లా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు గాయస్. మీరు ఎవ్రీ టైం పైన ఉంచాలని మీరైతే అనుకోవద్దు, దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు నేను F8 అని సింపుల్గా కొట్టేస్తే చూసారా బ్లాక్లోకి వెళ్ళిపోయింది. సో ఇది సమ్ సార్ట్ ఆఫ్ బ్లూ లాగా కొడుతుంది నాకు. లెట్ మీ జూమ్ ఇన్. బ్లూ లానే కొడుతుంది. 49 అదే బ్లూలో టైప్ అనమాట. యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ దాట్ వే. సో లేదు నాకు 49 వద్దు బ్రో, నాకు 55 కావాలంటే కలర్ ఇండెక్స్ = 55 కొట్టామనుకోండి. సో దీన్ని నేను పైకి తీసుకెళ్తున్నా. పైకి తీసుకెళ్ళి ఇఫ్ ఐ ప్రెస్ F8 సింప్లీ, సో ఇది కూడా బ్లూవే, కాకపోతే ఇందాక దాని కొంచెం లైట్ ఇష్యూ ఉందన్నమాట. నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు, అన్ని ఇండెక్స్ నెంబర్స్ కొట్టి అయితే ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు. కాకపోతే మీ దగ్గర అయితే టైం ఉంది, నేను సింపుల్గా చేసినట్టు కాపీ పేస్ట్ చేసి మీరైతే చేయకండి, ఎందుకంటే మీకు అర్థం కావాలి కలర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. అట్ ద సేమ్ టైం మీకు కూడా ఇండెక్స్ సింటాక్స్ అనేది మీకు అర్థమవుతుంది. లైక్ ఫాంట్ అవుట్ కలర్ ఇండెక్స్, ఫాంట్ అవుట్ కలర్ ఇండెక్స్ అనేది మీకు సింటాక్స్ అర్థమవుతుంది, లేదంటే ఫాంట్ అవుట్ కలర్ అనేది మీకు సింటాక్స్ అర్థమవుతుంది అనమాట. దట్ ఈజ్ ఆల్. సో గైస్ ఇప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు బేసికల్గా ఏదైనా సెల్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఫిల్ చేయొచ్చు మ్యాక్రోస్తో అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ నేనైతే దీన్ని కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక పేస్ట్ చేసి .interior INTERIOR ఓకే దీన్ని ట్యాబ్ చేస్తున్నా. .COLOR కలర్ ఓకే = VB గ్రీన్ ఇచ్చాను అనమాట నేను ఇక్కడ. VB గ్రీన్ అండ్ ఎంటర్. ఇప్పుడు నేను కలర్ ఇండెక్స్తో కూడా ఎలా చేయాలో చెప్తాను. దీన్ని పేస్ట్ చేస్తున్నా, మళ్ళీ ఇంటీరియర్ ఇస్తున్నా. .color index ట్యాబింగ్ అండ్ = ఇక్కడైతే నేను 22 ఇస్తున్నా యాజ్ ఆఫ్ నో. సో ఫంక్షన్ F8 కొడుతున్నా, దీన్ని డ్రాగ్ చేస్తున్నా, ఇక్కడ పెడుతున్నా అండ్ ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్ F8 కొడుతున్నా. ఇప్పుడు మీరైతే చూడొచ్చు VB గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుంది. చూడండి మొత్తం అయితే మనకి గ్రీన్ వచ్చింది అనమాట. ఇప్పుడు నేను కలర్ ఇండెక్స్ని కూడా రన్ చేస్తున్నాను. చూడండి వేరే కలర్లోకి వెళ్ళిపోయింది. ఆరెంజ్ అంటారా ఏమంటారా నేను నాకైతే అర్థం కావట్లేదు, బట్ ఇట్స్ ఓకే. సాఫ్రాన్ సార్ట్ ఆఫ్ కలర్లో వచ్చింది. లేదు బ్రో నాకు ఇంకా డిఫరెంట్ కావాలి అనుకుంటే నేను VB గ్రీన్ తీసేసి ఇక్కడ నేను VB ఎల్లో ఇస్తున్నా. ఓకే అండ్ ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని పైకి డ్రాగ్ చేసి రన్ చేస్తున్నా. ఐమ్ ప్రెస్సింగ్ ఫంక్షన్ F8. చూడొచ్చు ఎల్లో వచ్చింది, బాగుంది కదా ఇట్లా. సో ఇక్కడ నేను 22 నెంబర్ తీసేసి 9 ఇద్దాం. ఓకే 9 ఇచ్చేసి ఇప్పుడు దీన్ని కూడా రన్ చేస్తా ఫంక్షన్ F8. అమ్మో దారుణంగా ఉంది ఇది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇదే లైక్ క్వెరీని మళ్ళీ రన్ చేస్తున్నా, క్వెరీని కాదు ఇదే మ్యాక్రోని మళ్ళీ రన్ చేస్తున్నా. సో దీన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళి అంటే ఫాంట్ కలర్ ఎల్లో చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు నీట్గా ఉంది కదా. సో దిస్ ఈజ్ హౌ బ్యాక్గ్రౌండ్ కలర్ వర్క్స్ గైస్. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ అర్థమైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇఫ్ యూ ఆర్ న్యూ హియర్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్. అప్కమింగ్ వీడియోలో మనమైతే అలైన్మెంట్స్ అలైన్మెంట్స్ గురించి ఆల్రెడీ మాట్లాడదాం, ర్యాప్ టెక్స్ట్ గురించి మాట్లాడదాం, ఓరియంటేషన్ గురించి మాట్లాడదాం, ఇంకేమైనా 2-3 టాపిక్స్ తీసుకొని ఇంకొక వీడియో ఇస్తాను అనమాట. సో స్టే ట్యూన్ ఫర్ దట్. దట్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. దెన్ టేక్ కేర్. బై.